స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే చెయ్య. ఏదైనా ఒక నోవెల్ చెప్తారండి? చెప్తాను చెయ్య. 3-4 ఉన్నాయి మన లిస్టులో. ఓకే. ఒకటి చెప్దాం ఇవాళ. గిరిజా కళ్యాణం. ఈ గిరిజా కళ్యాణం ఎద్దనపూడి సులోచనారాయణ గారిది. నాకు గుర్తుండి శోభన్ బాబు జయప్రద తోటి సినిమా తీశారు. అనబోతున్నాను, సినిమా కూడా ఉన్నట్లుంది కదా సినిమా రమగారు. సినిమా ఉంది. సినిమా దొరికితే సినిమాకి అవకాశం ఉంటే సినిమా చూసి తెలుసుకోండి. మీకు చదివే అవకాశం ఉంటే గిరిజా కళ్యాణం నవల కొని చదవండి. ఎద్దనపూడి సులోచనారాయణ గారిది ఒక స్టైలిష్ వే ఆఫ్ రైటింగ్. చదివి ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసే అవకాశం లభిస్తుంది మనకి. మనల్ని పాత్రల వెనకాల పరిగెత్తిచ్చేసే లక్షణం చాలా తక్కువ మంది రైటర్స్లో ఉంటుంది. కథాగమనంతో వెళ్తాం. ఇప్పుడు అలా కాదు, పాత్రల్లోకి తీసుకుపోతారు మనని. ఈ గిరిజా కళ్యాణాన్ని నాకు గుర్తుండి రాధామధు పేరుతో సీరియల్ కూడా తీశారు. ఓహో, ఓకే. కొంచెం కథ మార్చారు. అంటే అక్కడ తాతగారు ఉన్న దాంట్లో నాయనమ్మని పెట్టి అలా మార్చారు, కానీ ఫ్రేమ్ సేమే. ఓకే. రాధామధు అయితే నాకు తెలుసు. నీకు తెలిసి ఉంటుంది. నేను ఆ రాధామధులో ఆ మధుకి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పిన అమ్మాయితో చాలా ప్రేమలో పడాను. నేను నాకు చాలా ఇష్టం అమ్మాయి వాయిస్. తర్వాత కాలంలో తెలిసింది న్యూస్ రీడర్ దీప్తి వాజ్పేయి ఇచ్చింది ఆ వాయిస్. ఎంత బాగుండేదో వాయిస్. ఆ వాయిస్ కోసమే చూసేదాన్ని. నేను చూసేది. నేను చూసాను గిరిజా కళ్యాణం. నేను మొదట ఫస్ట్ గ్లాన్స్లోనే దాన్ని నేను గుర్తుపట్టాను. సో రియల్గా కూడా తీశారు. అది చూసిన వాళ్ళు ఓకే, సినిమా చూసిన వాళ్ళు ఓకే, పుస్తకం చదివిన వాళ్ళు పుస్తకం కొని చదవండి. ఇప్పుడు నేను ఆ కథే చెప్తా. కథ చాలా బాగుంటుంది. ఈ గిరిజ అనే ఒక సామాన్య దిగువ మధ్య తరగతికి చెందిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక తమ్ముడు. అయితే తమ్ముడికి అనారోగ్యంగా ఉంటుంది. ఈ అనారోగ్యంగా ఉన్న తమ్ముడికి పాపం హార్ట్ ప్రాబ్లం ఉంది వాడికి. ఏం చెయ్యాలో తెలియక ఈ అమ్మాయికి ఒక స్నేహితుడు, ఒక చిన్న కుటుంబం ఉంటారు. స్నేహితుడు కుటుంబం మధుమూర్తి. అతను కొంచెం ఈ అమ్మాయి పట్ల ప్రేమగా ఉంటాడు, కానీ ఈ అమ్మాయికి అది స్నేహంగానే భావిస్తుంది. అయితే ఆ సమయంలో ఒక పేపర్ యాడ్ ఇస్తుంది. మా తమ్ముడికి అనారోగ్యంగా ఉంది, ఎవరైనా దాతలు సహాయం చేయండి అంటే చిన్న అమౌంట్స్ కూడా వస్తాయి. ఒక అతను ఎవరో 2000 రూపాయలు పంపిస్తాడు. ఏనాటి కథో 2000 రూపాయలు పెద్ద అమౌంట్గా కనపడిన రోజు 70sలో రాయబడింది ఇది. అయితే ఈ హైదరాబాద్లో రాజగోపాలరావు గారిని చాలా పెద్ద కుటుంబీకులు. ఆయన కూతురు మరణిస్తే కూతురు యొక్క కుమారుణ్ణి, మనవణ్ణి ఆయన పెంచుకుంటారు. చంద్రశేఖర్ అతని పేరు. చందుగా పరిచయం చేస్తారు. ఈ చందు ప్రతి పుట్టినరోజుకి ఒక మంచి పని చేయాలని భావిస్తాడు. దానికోసం పెట్టిన ఖర్చుకి సినిమాలు మానేస్తాను, ఈ ఖర్చుకి కాంపెన్సేషన్ అలా భావిస్తాడు. పుట్టినరోజు నాడు ఈ గిరిజ ఇచ్చిన యాడ్ చూసి అతను డబ్బులు పంపుతాడు. ఈ పంపించడానికి ఇంట్లో ఉన్న సాయన్నని ఒక పనివాడితోటి ఆ డబ్బులు పంపించి ఆ అమ్మాయికి పోస్ట్ బాక్స్ నెంబర్ ఇస్తాడు. కానీ ఉత్తర ప్రత్యుత్తరాలకు అవ్వాలి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి మన ఇంటికి వచ్చి గోరంతా ఎందుకు, హెల్ప్ చేసాం అయిపోయింది అంటాడు. ఈ డబ్బు పట్టుకుని డబ్బులు వచ్చేసరికల్లా ఈ గిరిజ ఏం చేస్తుంది, తమ్ముడిని తీసుకుని ఆ ఊర్లో, తమున్న ఊర్లో, విజయవాడ నుంచి ఏమో అని అనిపిస్తుంది నాకు, విజయవాడ దగ్గర ఏదో చిన్న ఊరు, ఒక డాక్టర్ గారితో ఉత్తరం రాయించుకుని బయలుదేరేసరికి మధుమూర్తి వస్తాడని నమ్ముతుంది. తనతో పాటు సడన్గా అతనికి ఉద్యోగం వస్తుంది. జాయిన్ అవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు జాయిన్ అవ్వాల్సిందిగా బ్యాంక్ ఉద్యోగం తప్పనిసరి అని అతను ఉద్యోగానికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఒక్కతే తమ్ముడిని తీసుకుని బయలుదేరుతుంది. బయలుదేరే టైంకి ఏమవుతుంది, ఇవి చందు వాళ్ళ మేనత కొడుకు పెళ్ళికి చందు తాత ఇద్దరు బయలుదేరుతారు. రాజగోపాలరావు గారు ఇతను ఇద్దరు బయలుదేరుతారు. కానీ చందు రాడు. ఆయన ఒక్కరే ఆ పెళ్ళికి వెళ్తారు. పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ ఈ రైల్వే స్టేషన్లో గిరిజని తమ్ముడిని కలుస్తారు. అయితే దీనికి పూర్వభాగం మనం ఏం చెప్పాలంటే, చందుకి వివాహము వాటి మీద ఆసక్తి ఉండదు, సంసార తాపత్రయం లేదు, బిజినెస్ చూసుకోడు, హాయిగా కులాసాగా తిరుగుతాడు. తాత బోళ్ళు సంపాదించారు, బోళ్ళు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కమల ఆయన కూతురు పేరు, ఆవిడ పేరు మీద ఎన్నో ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి. ఎప్పటి డబ్బులు తీసుకోవడం, ఫ్రెండ్స్తో జల్సాగా ఉండటం, హాయిగా సరదాగా సంతోషంగా ఉండటం. ఆడపిల్లల జోలికి వెళ్ళేవాడు కాదు. తాతకి పెళ్లి చేసేయాలి ఎలాగైనా ఉంది, కానీ అతను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి దిగడు. ఈ స్నేహితుల్లో ఒకటి, ఈయనకి ఒక ఫ్రెండ్ ఉంటారు, లాయర్ గారి అబ్బాయి, ఈ వేణుకి, ఈ మా చందుకి ఫ్రెండ్ అనమాట. అయితే ఈ లాయర్ గారి అబ్బాయి పెళ్లి చేసుకుని పెళ్ళంతో వాడు పడే తిప్పలు చూసి ఇంకా బాబోయ్ పెళ్ళి అంటే పెళ్లి పనికిరాదు అనుకుంటారు. పిల్లలు అట్లాగే కదండి, అలాగే అవుతారు. అమ్మో వాళ్ళు చస్తున్నారు, మనం కూడా చస్తామనుకుంటారు.
ఇతనికి బేసిక్గానే కొంచెం ఆడపిల్లల జోలికి వెళ్ళేవి. చాలా మంది అమ్మాయిలు వీడు వెనకాల పడతారు, డబ్బు పిల్లాడు అందంగా ఉంటాడు, కానీ అతను ఎవరి జోలికి వెళ్ళాడు, గట్టిగా ఉంటాడు. అయితే ఈ గిరిజ ఇవి పెళ్ళికి బయలుదేరి ఆయన రైల్వే స్టేషన్లో దిగబడతాడు. ఈ అమ్మాయి ఏ కంపార్ట్మెంటో చూసుకోవడానికి వెళ్ళేసరికల్లా ఈ తమ్ముడు తను నుంచోబెట్టిన చోట కనపడ్డ అటు ఇటు చూస్తే ఒక ముసలాయన ఎవరో చక్కగా సిల్క్ బట్టలు వేసుకుని అందంగా హ్యాండ్సమ్గా ఉన్న ఒక ముసలాయన గుండె పట్టుకుని కూలిపోయి ఉంటే తమ్ముడు ఆయన పక్కన నిలబడి కనపడతాడు. ఏమిట్రా అంటే ఇంకేదో ప్రాబ్లంగా ఉందక్క, నన్ను కేకేశారు అందుకని వచ్చానంటే ఆయన బ్యాగ్లోంచి ఏదో మందులు తీసి వేస్తుంది, కానీ ఆయన నిలవలేకపోతాడు, హార్ట్ అటాక్ వస్తుంది. అయ్యో. ఈ రైలు వదిలేస్తారు వీళ్ళు. మరి ఇలా ఉంటే చేయి పుచ్చుకుంటే చేయి వదిలిపెట్టలేకపోతారు. సామాన్లు కాస్తా పోతాయి, వీళ్ళు బ్యాగ్ పెట్టే పోతాయి. అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటుంది, అందులో తమ్ముడు రిపోర్ట్లు, హాస్పిటల్ అడ్రస్, కొద్దిపాటి డబ్బులు ఉంటాయి. బట్టలు పోతాయి, పెట్లు ఎవరో పట్టుకుపోతారు. ఈ లోపల టీసీని పిలుచుకొచ్చేసరికి స్టేషన్ మాస్టర్ వచ్చి చకచక ఈయనకు ఒక డాక్టర్ని అరేంజ్ చేసి కాస్త ఆయన కూతురు పడ్డాక ఆయన స్పృహ వచ్చి సరిగ్గా అయిన తర్వాత ఆయన చెప్తాడు, అయ్యో ఎవరు ఏం చేశారు నాకంటే ఈ అమ్మాయి మీకు సహాయం చేసింది, తమ్ముడు పాపం వాళ్ళ రైలు బట్టలు సామాన్లు కూడా పోయినాయండి, రైలు కూడా తప్పిపోయిందంటే ఈయన మళ్ళీ డబ్బులు ఇచ్చి మాకు ఇంకొక 3 టికెట్లు అరేంజ్ చేయండి అని చెప్పి అరేంజ్ చేయించి తనతో పాటు తీసుకెళ్తాడు హైదరాబాద్ రైల్వే స్టేషన్కి. వెళ్ళినప్పుడు చెప్తుంది తమ్ముడికి ఇట్లా అనారోగ్యమని హాస్పిటల్కి వచ్చామని, ఉస్మానియాలో చేరబోతామని చెప్తుంది. దిగాక సాయన్ వస్తాడు ఈయనకి రైల్వే స్టేషన్కి కారు తీసుకుని. ఈయన తన ఇంటికి వెళ్ళిపోతూ ఈ అమ్మాయిని వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దింపేసి ట్యాక్సీలో తీసుకెళ్ళమని ఓ ట్యాక్సీకి డబ్బులు అవి ఇచ్చి వెళ్ళిపోతాడు, ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. తీరా వీళ్ళు వాళ్ళు ఎవరింటికో ఎవరో చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళని అరేంజ్ చేసుకుని వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ మనవరాలు ఎవరో చనిపోయారని రాత్రికి రాత్రి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, అక్కడ ఎవరు ఉండరు. అయ్యో. అక్క తమ్ముడు మిగిలిపోతారు. సరే హాస్పిటల్కి వెళ్తారు. మరి ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర బట్టలు లేవు, పాతలు లేవు. ఎట్లాగో రోడ్డు మీద ఎక్కడో మంచినీళ్ళ పంపు దగ్గర మొహాలు కడుక్కుని ఏదో కాస్త కాఫీ తాగి టిఫిన్ తిని ఆ హాస్పిటల్కి వెళ్తారు. ఆయన ఏమో విసుక్కుంటూ ఇంకో 2-3 అడ్రస్లు తెచ్చుకోవాలి, ఇప్పుడు మేమేం చేస్తాం అని ఆయన విసుక్కుని మేము ఇక్కడే ఉంటామండి, హాస్పిటల్ బయట పడుకుంటాం బెంచీల మీద, ఏదో ఏర్పాటు చేసుకుని డబ్బులు ఉన్నాయిగా కొద్దిగా తమ్ముడికో జత బట్టలు తెస్తుంది. మర్నాడు ఆ రోజు సాయంకాలానికో ఉస్మానియాలో చేర్చేస్తారు. ఈ పిల్లవాడికి ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ ఫారిన్ రిటర్న్ ఆయన వస్తాడు, డబ్బులు ఉన్నాయిగా పర్వాలేదు. ఈ సర్జరీ ఈ 4-5 రోజులు అబ్బాయికి మెయింటైన్ చేసి అన్నీ బాగుండాలి కదా, టెస్ట్ రిపోర్ట్లు అన్నీ వచ్చాక ఆపరేషన్కి తీసుకెళ్తారు. అప్పుడు ఈయన రాజగోపాలరావు గారు వస్తాడు. ఆయనకి 2-3 రోజుల పాటు ఇండ్లు చేరాక రకరకాల టెస్టులు చేసి మందులు వేసి కొంచెం ఆయన విశ్రాంతి తీసుకుని 4-5 రోజులకి ఆయనకి తడుతుంది వాళ్ళ తనని తీసుకొచ్చిన పిల్ల ఏమైపోయిందో అని. సాయనని అడిగితే నేను హాస్పిటల్ దగ్గర దింపానండి, వాళ్ళ చుట్టాలు వాళ్ళు లేరంటే ఇలా దిపోమంటాడు. అయ్యయ్యో అట్లా వదిలేసావా, పిల్ల పాపం చిన్న కుటుంబంలాగా ఉంది, ఏమీ లేవు మెడ మీద మెడలోని చేతులకి కూడా, తమ్ముడిని హాస్పిటల్కి తీసుకొచ్చింది, ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎవరు లేక ఆ పిల్ల ఏమైపోతుందో అని ఇక ఆయన అన్ని హాస్పిటల్స్ గాలిస్తాడు. బాగా డబ్బులున్న వాళ్ళు కదా, ఉస్మానియాలో పట్టుకుంటాడు. సరిగ్గా ఆ తమ్ముడిని ఆపరేషన్ తీసుకెళ్తారు, ఈయన వెళ్తాడు. వెళ్ళి చూసి సరే అమ్మాయిని బాగా ఆదరించి ఒక స్పెషల్ రూమ్ అరేంజ్ చేసి పిల్లవాడి ఆపరేషన్కి ఇంకా అవసరమైనవి మందులు మాకులు పళ్ళు గిళ్ళు సమస్తం అరేంజ్ చేస్తాడు. ఆ పూట కనుక అక్క తమ్ముడు తనని ఆదరించకపోయి ఉంటే రైల్వే స్టేషన్లోనే పోయేవాడు ఆయన, దిక్కు లేకుండా అయిపోయేది. వీళ్ళు ఇంత పని చేశారు కదా, దాంతో బాగా చూస్తాడు. మా ఇంటికి రండి అంటారు. రండి అంటే సరే రమ్మంటే మా అమ్మ ఏమన్నా చూస్తారా హైదరాబాద్లో అని అడుగుతాడు. మా అక్క ఒకే ఒక మనిషిని చూడాలి, ఆయన చంద్రశేఖర్ అని ఒక ఆయన మా డబ్బులు పంపించాడు, ఎప్పటికైనా ఆ చందు అని రాసున్న సంతకం చూసుకుంటూ ఉంటుంది అనమాట. అమ్మాయికి ఒక ఫ్యాసినేషన్గా ఉంటుంది ఆ మనిషిని చూడాలని. అయితే ఈయనకి ఏమనిపిస్తుంది, మనవడిని చూపిద్దామనిపిస్తుంది. ఈయన బాగా ఆలోచించి ఎవరికి పంపించారు అని ఆరాధీసి సాయం నన్ను కనుక్కొని తన మనవడే వీళ్ళకి డబ్బు పంపించాడని తెలుసుకుంటారు. పెద్ద ఆయన తెలుసుకుంటారు. సరే వీళ్ళ ఇంటికి చేరుస్తారు. ఆ చందు కూడా పరిచయం అవుతాడు. అమ్మాయికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ఉంగరాల చుట్టూ ఫ్యాన్సీగా ఉన్న అబ్బాయి, ఇంత ఆటకాయితనంగా ఉన్నవాడు ఒకళ్ళ ప్రాణం రక్షించడానికి డబ్బులు ఇవ్వటమా, అదెంత విచిత్రమైన విషయం. అంతేగా, ఒక రకమైన ప్రేమలో పడుతుంది అతనితోటి, బాగానే ఉంటుంది. అతను పెద్ద పట్టించుకునే రకం కాదు కదా. రోజులు గడుస్తాయి. ఈ లోపల ఇతనికి ఏదో పెళ్లి సంబంధం కుదర్చపోతే ఆ పెళ్లి సంబంధం చెడగొట్టుకుంటాడు. ఈయనకి ఏమనిపిస్తుంది, ఈ గిరిజ ఈ పిల్ల చాలా తెలివిగలది, బుద్ధిమంతురాలు, పేద పిల్ల, దీనికి చేతిలో కనుక మనవడిని పెట్టేస్తే దారికి వచ్చేస్తుంది, అంతా నేర్చుకుంటుందని ఏం చేస్తాడు,
నీకు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని, వెళ్ళిపోతానని, ఆస్తి వీటికి రాసేస్తానని మనవడిని బాగా బెదిరించి సరే అని ఒప్పిస్తాడు. ఈ గిరిజన చేసుకోవడానికి గిరిజన్ చెప్పడు, గిరిజన్ చెప్పడు ఆయన. చెప్పకుండా పెళ్లికి ఏ సంబంధం ఎవరిని కుదిర్చినా చేసుకుంటాను నేను ఇలాగా చేస్తాడు. నిశ్చితార్థం టైంకి పట్టుచీర కట్టుకుని గిరిజ కిందకు వచ్చేసరికి అది నిర్ఘాంతపోతాడు. ఇతను ఒళ్ళు మండిపోతుంది, ఇది ఏకుమేకైపోయింది అనిపిస్తుంది. ఏం చేస్తారు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తాడు అమ్మాయికి. తాతయ్య కోసమే చేసుకుంటున్నానంటుంది అమ్మాయి కూడా. సరే పెళ్ళి అయిపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఇంత నిరాభరణంగా ఉంది, పేదంటి పిల్లని ఇట్లా చేసుకుంటున్నారు, వాళ్ళని చేసుకోకూడదా, వీళ్ళని చేసుకోకూడదా, దీన్ని చేసుకోవటం ఏమిటి అని ఆశ్చర్యపోతారు. కానీ ఆయనకి ఎవరు అక్కర్లా, ఆ గిరిజే కావాలి. ఆ పిల్ల సమర్థత, దాని తెలివితేటలు, నిదానం, వినయం అన్నీ నచ్చేసాయి. అన్నీ నచ్చినాయి. ఏదైనా ఇట్లా చూపిస్తే అల్లుకుపోయి తెలివితేటలుగా నేర్చేసుకునే విధానం. నీ తమ్ముడిని చదివిచ్చే పూచి నాది, వాడి జీవితాన్ని ఒక దారిలో నేను పెడతాను, వీడి పెళ్లి చేసుకుని ఉద్ధరించమని ఆ పిల్లని ఒప్పిస్తాడు ఆయన. తమ్ముడినేమో కొడైకెనాల్లోనే కాదు, భీమ్లీలోనే ఎక్కడో మంచి స్కూలు, హార్స్లీ హిల్స్ అనుకుంటా, ఎక్కడో స్కూల్లో పెట్టేస్తాడు. పిల్లాడికి కూడా ఫ్యాన్సీగా ఉంటుంది వాడికి కూడా. ఇలా పెళ్ళని కార్డు మధుమూర్తి వాళ్ళకి పంపిస్తారు. పంపించేసరికి ఆ మధుమూర్తి చెల్లెలు లక్ష్మి, ఈ అమ్మాయి ఫ్రెండ్, మా అన్నయ్య నిన్ను ప్రేమించాడు, నువ్వు ఇంత పని చేస్తావా, డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నావని ఉత్తరం రాసు. తనకు ఆ ఉద్దేశం లేదు. మధుమూర్తి మంచి స్నేహితుడు, ఏనాడు అతన్ని పెళ్లి చేసుకుందామని ఓ కూడా రాలే. తనకి ఆశ్చర్యపోతుంది. ఏం చేస్తున్నా ఉత్తరం పక్కన పెట్టుకుంటుంది, ఇంకేం చేయలేదు. ఇవి పెళ్ళి అయిపోయింది, చాలా గ్రాండ్గా చేశారు, బోల్డ్ బంగారం పెట్టారు, పట్టు చీరలు కొన్నారు, గందరగోళంగా అందరినీ పిలిచారు, అయిపోయిందంతా. ఈ మొదటి రోజు రాత్రి అమ్మాయి గదిలోకి వెళ్ళగానే అతను గస్త వెళ్ళిపోతాడు. ఎక్కడికో నెల దాకా రాడు, ట్రిప్ వెళ్ళిపోతాడు అమ్మాయి మీద కోపంతో. వచ్చి ఏకుమేక అయిపోయావని ఏం చేస్తుంది. మొదటి రాత్రి భర్త వదిలిపెట్టి వెళ్ళిపోతే తాత ఆయన ఏం చేయలేక, అమ్మాయి వీడు ఇట్లాంటి వాడు, వీడికి ఒక ఆటకాయితనం, నువ్వు మెల్లిగా కంపెనీ నడపటం అన్నీ నేర్చుకో, పనులన్నీ నేర్చుకో, తను నీ చేతిలో పెడుతున్నా అంటే ఏం చేయలేక ఆ తమ్ముడు భవిష్యత్తు కోసం వాడిని బతికించిన వాడి పట్ల కృతజ్ఞత, తనకి ప్రీతి ఉంది, వాడంటే అమ్మగుడంటే ఇష్టం ఉంది. ఇక మెల్లిగా ఫ్యాక్టరీ పనులు, ఆఫీస్ పనులు అన్నీ నేర్చుకోవటం మొదలుపెడుతుంది. అతను తిరిగి వస్తాడు. తిరిగి వస్తే ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కొంచెం దూరం పెడతారు, కానీ మళ్ళీ ఆ ఫ్రెండ్స్తో తిరిగితే ఈఎంఐ కూడా వెళ్తానంటుంది, వస్తానంటుంది పార్టీకి. నువ్వు ఈ చీర కట్టుకుని వస్తావు అమ్మవార్లు అంటే, ఏముంది నా స్టైల్ నాది అని వచ్చేస్తుంది. పిల్లేమో అందంగా ఉంటుంది. ఇక మెల్లిగా అడ్జస్ట్ అవ్వటం మొదలు పెడతారు. కానీ అతను భార్యని గట్టిగా స్వీకరించే ఉద్దేశంలో ఉండడు. సడన్గా ఒకరోజు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. అంతకుముందే తెక్కొట్టేసుకుంటారు వీళ్ళిద్దరు, మొగుడు పెళ్ళం. ఎంతసేపు బాధించుకోవటమే. ఆయన ఏం చేస్తాడంటే ఒక బిల్ రాస్తాడు. బిల్లు రాసి రిజిస్టర్ చేసి పెడతాడు. ఎప్పుడైతే ఈ తాతగారు మరణిస్తారో వాడికి అతను షాక్లోకి వెళ్ళిపోతాడు చందు. ఈ అమ్మాయికి షాక్గానే ఉంటుంది. ఆ 10 రోజులు దినవారాలు అవ్వగానే కామ్గా వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయటికి. వెళ్ళిపోయి ఏదో హాస్టల్లో చేరుతుంది, ఏదో చిన్న ఉద్యోగంలో చేరుతుంది. ఈ లోపల మధుమూర్తి వాళ్ళు ఈ ఊళ్ళోకి వస్తారు. అతను ఈ ఉత్తరం చదువుతాడు. ఎవరు? చందు ఈ ఉత్తరం చదువుతాడు. అంటే డబ్బుల కోసమే నువ్వు నన్ను చేసుకున్నావు అంటాడు. తాను నాకు మధుమూర్తి మీద ఆ ఉద్దేశములు నీకు అసలు సంజాయిషి చెప్పాను, నేను తాతగారి కోసం చేసుకున్నా, ఆయన పోయాడు, నేను నీతో ఉండనని వెళ్ళిపోతుంది. ఇక అమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నం చేస్తాడు. చందునే మారతాడు. ఇప్పుడు పరువు పోతుంది, వీడి భార్య అని అందరికీ తెలుసు, హైదరాబాద్లో పెద్ద ప్రముఖులందరికీ తెలుసు. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఏంటి, ఓ చిన్న ఉద్యోగం చేయటం ఏమిటి. పైగా ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ అమ్మాయి వెళ్ళిపోతుందో ఆ రోజు ఇతనికి తాతయ్య విల్లు గురించి క్లియర్గా తెలుస్తుంది. చందుకు కానీ గిరిజకు కానీ ఈ ఆస్తి మీద అనుభవించే హక్కే కానీ అమ్మే హక్కు లేదు. ఈ ఆస్తి మొత్తాన్ని చందు గిరిజలకు పుట్టే సంతానానికి రాయబడి ఉంది, పిల్లలకే. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా చందు గనక గిరిజని తృణీకరించిన పక్షంలో, ఒకవేళ అమ్మాయిని కాదంటే, ఆ అమ్మాయి దయతలిస్తే తీసుకోవాల్సిందే కానీ లేకపోతే వీడికేం లేదు, కాంతపోతాడు. ఇంత పని చేశాడంటే అమ్మాయికి తెలియదు, మేమే చేసాం, నేనే రాశాను, మీ తాత చెప్తే నేను వద్దని చెప్పిన ఆయన వినలా, వీడిని మార్చడానికి ఇంకో దారి లేదన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో చేయి, మీ తాత ఆశ నెరవేరుస్తావా నెరవేర్చవా. ఇక బతిమలాడతాడు దాని వెనకాల పడి ఇంటికి రమ్మని. ఎంత బతిమలాడినా రాదు. చివరికి ఒక యాక్సిడెంట్ లాంటిది అయ్యి తప్పనిసరి ఇల్లు చేరుతుంది. ఆయన వచ్చి కేకలేస్తాడు. ఆ లాయర్ ఉంటాడు కదా వీళ్ళ తాత ఫ్రెండ్,
ఆయన వచ్చి ఏమిటిది పరువు, ఆయన ఎవరి కోసం చేసుకున్నావా, ఆయన పరువు రోడ్డెక్కిస్తున్నావు నువ్వు, సర్దుకుని ఉండండి. ఇతను 1-2 సార్లు తాగి ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇతను మేరీ అంటున్నట్టుగా వినపడుతుంది. ఈ మేరీ ఎవరో తెలియదు. అయితే తన సామాన్లు మెల్లిగా ఇంట్లో ఉండటం మొదలు పెడుతుంది, ఆఫీస్ పనులు. అయితే అమ్మాయి ఏం చెప్తుందంటే కొన్ని రూల్స్ పెడుతుంది అనమాట. 3 నెలల పాటు మీ ఇద్దరు కలిసి ఉండండి, 6 నెలలు కలిసి ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, అంటే మీరు విడిపోవద్దు, అది కలిసి ఉండలేమనుకుంటే అప్పుడేదో డివోర్స్ ఏర్పాటు చేస్తానంటాడు. సరే, ఇతను ఫ్రెండ్స్ తోటి వెళ్ళకూడదు, ఆఫీస్కి రావాలి, ఫ్యాక్టరీస్ పనులు నేర్చుకోవాలి, ఫ్రెండ్స్తో పరిచయం చేయకూడదు, ఆడితే పేక నాతోటే ఆడాలి, బయటకు వెళ్ళడానికి వీల్లేదని పెడుతుంది. ఇద్దరు కలిసి పేక ఆడుకుంటారు, ఫ్యాక్టరీలకు వెళ్తారు, ఫ్యాక్టరీ మెల్లిగా పనులు ఒకటి అమ్మాయి చకచకా నేర్చేసుకుంది, ఒకటి నేర్చుకోవటం మొదలు పెడతాడు, మెల్లిగా క్లోజ్ అవ్వటం మొదలు పెడతారు. అయితే ఈ మేరీ ఆ మేరీ ఎవరు అని మెల్లిగా ఆరా తీస్తుంది. మేరీ ఎవరంటే ఈ పని మాట చెప్తాడు, ఒక ట్యూషన్ మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, వాళ్ళ మేనగోడలు మేరీ. పాత ఫోటోలు గిటోలు పాత కాగితాలు అన్నీ తీస్తే ఒక పియానో వాయిస్తున్న ఫోటో ఈ చందుది, పియానోని ఆనుకుని నిలబడి ఉన్న ఆ అమ్మాయి, లేదా ఆ అమ్మాయి పియానో వాయిస్తోంది, ఇతను ఆనుకుని నిలబడి, అలాంటి ఒక ఫోటో కనపడుతుంది. ఈ మేరీ తెలుసుకోవాలి ఎలాగైనా. అయితే ఈ పేపర్లు తిరిగేస్తుంటే ఎవరో ఒక ఆయనకి థామస్ విలియమ్స్ అలాంటి పేరు, ఆయనకి డబ్బులు పంపిస్తున్నారు ప్రతి నెల. సరే, ఏం చేస్తుంది, తను హాస్టల్లో కొద్ది రోజులు తను బయటికి వెళ్ళిపోయి హాస్టల్లో ఉంది కదా, ఆ హాస్టల్లో ఉన్నప్పుడే ఫ్రెండ్ ఓ పారిజాతాన్ని పుచ్చుకుని వరంగల్ ఆ డబ్బులు పంపిస్తున్న చోటికి వెళ్తుంది. కొంచెం బయటికి పారిజాతం వాళ్ళ అమ్మ కొట్లో బాగుండలేదు, చూసొస్తానని చెప్తుంది మొగుడికి. వెళ్తే అక్కడ ఒక ముసలాయన ఉంటారు. ఆయన ఏం చెప్తారంటే, ఈ అబ్బాయి చందుకి చదువు వచ్చేది కదా, ఇంగ్లీష్ అవి వీక్, కొన్నిట్లో బాగుండేవాడు కాదు, ట్యూషన్ పెట్టించారు, నన్ను ట్యూషన్కి పెట్టారు, వాళ్ళ ఇంట్లోనే అవుట్ హౌస్లో మేము ఉండేవాళ్ళం. అయితే నేను అక్కడ కొన్న తర్వాత ఈ అబ్బాయికి ఏదో కొంచెం పర్వాలేదుగా ఉన్నాడు చదువులో. మా చెల్లెలు చనిపోయి మేనగోడల్ని తీసుకొచ్చాను, ఆ మేనగోడలు ఈ అబ్బాయి క్లోజ్ అయ్యారు. ఇక ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టలేనట్టుగా ప్రవర్తించేసేవాళ్ళు. క్రమంగా ఇక్కడ ఉంటే ఏమవుతుందోనన్న భయంతో నేను తనని తీసుకెళ్ళిపోయాను. అయితే వచ్చాడు అక్కడికి, ఆ వచ్చిన రోజున పూర్తిగా తాగేసి వచ్చాడు. తాగొచ్చి తనని వెంట పెట్టుకు తీసుకుపోయాడు. ఏమైనా సరే నాతో ఉండాల్సింది, లేదే నేను బతకలేను అన్నాడు. వాళ్ళిద్దరూ డ్రైవ్ చేస్తున్న కారు యాక్సిడెంట్ అయి మేరీ చనిపోయింది. ఒక 3-4 సార్లు ఈ మేరీ సందర్భం వస్తుంది. ఈ లాయర్ గారు దీన్ని కప్పెట్టారు, ఈ యాక్సిడెంట్ ఉదంతాన్ని. ఆయన తెలుసు, అది వాళ్ళ తాతకు కూడా తెలియదు. ఓహోహో, తాతకు కూడా తెలియకుండా దాచారు. అయితే ఈ యాక్సిడెంట్ దీంట్లో ఆ మేరీ గర్భవతి కూడా. ఈ అమ్మాయితో గిరిజతో క్లోజ్ అయినప్పుడు ఆ చందు చెప్తాడు, నేను నిన్ను చంపేశాను, నా వల్లే నువ్వు చచ్చిపోయావు, జీవితంలో ఇంకో ఆడదాని మొహం చూడనని ఆ అమ్మాయికి, ఆ చచ్చిపోయిన అమ్మాయికి తను ప్రామిస్ చేశాడు. అందుకని ఆడవాళ్ళ మొహం చూడకూడదు అని ఉంటుంది. సరే, నువ్వేం చేయలా, నీ వల్ల కాదు. ఈయన ఈ గిరిజను వెనక్కి తెచ్చుకొని చెప్పినప్పుడు కూడా లాయర్ చెప్తాడు, నేను మేరీకి మాటిచ్చాను, చచ్చిపోయిన దానికి నేను ఎప్పుడు ఇంకో ఆడదాని మొహం చూడంటే, నీకు అప్పుడు చిన్నతనం, నీకు 20 ఏళ్ళు, నువ్వు టీనేజ్లో ఉన్నావు, ఆ రోజుల్లో ఉండే ఉద్రేకం వేరు, ఇది జీవితం. మీ తాత ఆయన మనసు నిన్ను పెంచాడు, మీ అమ్మని చచ్చిపోయేదాకా చూశాడు, ఆయన కూడా నువ్వు ఇది చేయాలని బలవంత పెడతాడు ఆయన ఈ పెళ్ళికి. సరే, ఈ కథ అంతా ఇట్లా ముందుకు నడిచేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అదంతా తెలుసుకుని వస్తుంది. వచ్చి మెల్లిగా వీడిని సవర్థిస్తుంది. ఈ మరణానికి నువ్వు కారణం కాదు. అప్పటి నుంచి తాగటం మానేస్తాడు అతను. ఎప్పుడైతే మేరీ యాక్సిడెంట్లో చనిపోయిందో తాగుడు, అంతకుముందంతా మందు అలవాటు ఉంది అతనికి, మానేశాడు. ఆ చిన్నతనంలో టీనేజ్లో ఉండేది మానేశాడు. మళ్ళీ ఒకసారి ఎప్పుడో చిత్తుగా తాగినప్పుడు ఆ అమ్మాయి పేరు బయటకు వస్తుంది. మెల్లిగా అతన్ని స్వాధీనపరుచుకుంటుంది. క్రమంగా ఇద్దరు కలిసి ఉండటం మొదలు పెడతారు. భార్యతో ప్రేమలో పడతాడు అతను. 30 ఏళ్ళు వచ్చేసినాయి. వయసు వచ్చాక జీవితంలో ఒక తోడు ఉండటం, ఎవరైనా మనని సపోర్ట్ చేయ, టీనేజ్లో ఏముంది, ఒక తాత్కాలిక ఆకర్షణలు ఉంటాయి. అది ఎంత క్లియర్గా చూపిస్తారంటే, ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ వేరు, టీనేజ్ లవ్ స్టోరీ వేరు. టీనేజ్లో ఉద్రేకం తప్పిస్తే దానికి ఏ విలువ ఉండదు. ఆ ఉద్రేకం కాస్త తీరకపోతాయి అవి. మెచ్యూరిటీ వచ్చాక ఉండే ప్రేమలు వేరేగా ఉంటాయి.
అది బాలే క్లియర్గా చూపిస్తారు. 70s లో రాయబడిన ఒక కథలో ఇలా 2 రకాల లవ్ స్టోరీస్, సేమ్ ఇదే లవ్ స్టోరీని మనం ఒక సినిమాలో వాడారు. యాక్సిడెంట్లో అమ్మాయి చచ్చిపోతుంది, దాంతో అమ్మాయి ఏదో మోసం చేసింది అనుకుని ఆయన ఇంకా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటారు కదా. త్రివిక్రమ్ గారు చాలా తెలివిగా, చాలా చక్కగా, ఎక్కువ హడావిడి లేకుండా ఇందులో ఉన్న ఫ్రేమ్ని తీసుకున్నారు. మిగిలిన కథ అంతా మార్చారు, బట్ బేస్ ఏమైతే ఉందో ఈ మేరీ అండ్ చందు లవ్ స్టోరీని మన్మధులో వాడారు. మన్మధుడు సినిమాలో క్లియర్. నేను ఆ సినిమా చూసినప్పుడే తెలిసింది నాకు ఇది పాతదే అని. క్లియర్గానే ఉంది కదా. అయితే ఇక్కడ ఏం చేస్తుంది, మెల్లిగా వీళ్ళిద్దరు కలిసి ఉంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఓ పిల్లవాడు పుడతాడు. పిల్లాడు పుట్టాక ఒకనాడు అమ్మాయికి ఒక ఫోన్ వస్తుంది, నీ భర్త నిన్ను ప్రేమించట్లేదు, పిల్ల ఆస్తి కోసం నీతో కొడుకుని కన్నాడు, నిన్ను చంపేస్తాడు. దాంతో అమ్మాయికి ఒక ఉద్రేకం వచ్చేస్తుంది. పోస్ట్ పార్టం అంటారు. డెలివరీల తర్వాత మనుషులు కొంత బలహీనపడతారు. పిల్లాడిని తన్ని అతను ఏదో చేసేస్తాడని నమ్మేస్తుంది ఆ ఫోన్లు, ఆ వచ్చిన ఉత్తరాల వల్ల. ఈ ఒకరోజు ఇంట్లోకి ఎవరో రాత్రిపూట ప్రవేశించేసరికల్లా చందుయే తన్ని చంపటానికి వస్తున్నాడు అనుకుంటా. ఆ పిల్లాడిని ఎత్తుకుని పరిగెడుతుంది, ఏదో వేసి కొట్టేస్తుంది. ఆ రోజుకు వాన, కరెంటు పోతుంది. ఇప్పుడు గిరిజ కనుక చనిపోతే ఈ హత్యా నేరం చందు మీదకి వెళ్తుంది, ఎందుకంటే ఆస్తి వల్ల. అందుకని ఈ అమ్మాయిని చంపడానికి ఎవడో వస్తాడు. ఆ వచ్చిన వాడు ఎవడో తెలియదు. ఎప్పుడైతే ఆ వచ్చిన వాడిని చందుయే అనుకుని కేకలు పెడుతుంది, చందు చందు అంటూ కొట్టేస్తుంది బాగా. కొట్టేసరికి చచ్చిపోతాడు, వాడు పడిపోతాడు. అది ఇంకా వెర్రెత్తి చూస్తుంటే బయట నుంచి వస్తాడు భర్త, టార్చ్ లైట్ వేసుకొని. కారు వానకి రోడ్డు మొదట్లో ఆగిపోయింది. నేను వస్తున్నాడు, ఏమైంది, ఎందుకు అంత అరుస్తున్నావు, ఏమైంది అని కేకలు పెట్టి దగ్గరకు వచ్చేసరికల్లా ఏముంది, అమ్మాయి చేతిలో ఏదో రాడ్ కనపడుతుంది, చచ్చిపడి ఉంటాడు వాడు వాళ్ళ మేనేజర్. ఆ మేనేజర్ పాత్రలో కొంచెం ఫిషీగా 2-3 సార్లు చూపిస్తారు. అతనికి మొదటే తెలుసు ఇది. ఈయన రాసేటప్పుడు ఎప్పుడైతే ఈ మన విల్లు రాస్తారో అప్పుడే అతను తెలుసుకుని ఎలాగైనా ఇతన్ని ఇరికించి ఆస్తి తాలూకు మేనేజ్మెంట్ అంతా తన చేతుల్లోకి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాడు. ఈ బయట నుంచి వచ్చేసరికల్లా భర్తను చూసరికల్లా కేకలు పెడుతుంది, నేను నిన్ను చంపితే నువ్వు నన్ను చంపటం, నువ్వు ఎవరిని చంపావు, ఎవరు ఏంటి అని లైట్లు గిట్లు కరెంట్ అంతా వచ్చి చూసుకునేసరికల్లా ఆవిడ పడి ఉంటాడు. వాడేమో మేనేజర్. ఈ లోపల లాయర్ గారు పరిగెత్తుకొస్తారు, పోలీసులు వస్తారు. ఆత్మరక్షణ అతని మీదకి వచ్చినప్పుడు చంపింది కాబట్టి కేసు ఏమవ్వదు. అతను అడుగుతాడు, నేను నిన్ను ఏమైనా చేస్తానని నువ్వు ఎందుకు నమ్మావు, నువ్వు లేకపోతే 1 నిమిషం బతకలేను నేను, ఒకవేళ ఆస్తున్నా సరే మన మధ్యలో నువ్వు లేనిదే 1 రోజు గడవదు నాకు, అలాంటిది నువ్వు ఎట్లా నమ్మేవు, వాడు ఎవడో ఫోన్ చేసి చెప్తే. ఒక బలహీనమైన క్షణంలో నమ్మేస్తుంది. మనం కూడా అలాగే చేస్తాం కదా. ఈ కథ అయిపోయింది కదా. తర్వాత వీళ్ళిద్దరూ హాయిగా ఉంటారు, బోళ్ళంతమంది పిల్లల్ని కందాం అనుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఈ గిరిజా కళ్యాణాన్ని మొదటి నుంచి చివరి దాకా చదివితే ఆ గిరిజ క్యారెక్టర్లో చాలాసార్లు మనం కనపడతాం. కాస్త సమర్థులు, తెలివైన వాళ్ళు, మెచ్యూర్డ్గా ఉండే ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. చందు క్యారెక్టర్ కూడా అతన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా, అతనికి ఫ్రెండ్స్ అయినా కూడా హీరోయిజం కనిపిస్తుంది, అతనిలో కనపడుతూ ఉంటుంది. శోభన్ బాబు ఎంత బాగుంటారో, జయప్రద ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ సినిమాలో, భలే అందంగా ఉంటుంది ఆవిడ. బాగా తీశారు. ఎవరు తీశారో నాకు గుర్తులేదు జయ, చాలా రోజులు ఆయన చూసి. భలే బాగా తీశారు. గిరిజా కళ్యాణం దొరికితే తెచ్చుకుని చదవండి. ప్రతి పాత్రని భలే ఎలివేట్ చేస్తారు. ఇంతకీ పాపం ఈ మధ్యలో మధుమూర్తి చనిపోతాడు ఏదో బస్ యాక్సిడెంట్లో. ఆ అమ్మాయికి అతని సహాయం కూడా ఉండదు, అతని సహాయం ఉండదు. ఇతను తెలుసుకుంటాడు వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అనేది, ఏమో అనుమానం ఏం లేదు అతనికి. చాలా క్లియర్గా సంఘటనలు ఒకదాని వెనకాల ఒకటి పేర్చుకుంటూ తీసుకొస్తారు. ఎద్దనపూడి సులోచనారాణి నవల చదవటువంటి పక్కన నిలబడి 2 జీవితాల్ని మనం చూస్తున్నట్టుగా కనపడుతుంది. ప్రత్యక్షంగా చూడండి, పుస్తకం కొని చదవండి. డెఫినెట్గా కంచికి మనం ఇంటికి. సూపర్ అమ్మగారు. నమస్తే. నమస్తే.